ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సచివాలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. పెద్దాఫీస్కు రోజుకు 4,000 మంది దాకా రావడంతో ఆ ప్రాంతమంతా 2 వీలర్ 4 వీలర్ల మయమవుతోంది. ఏ ఫ్లోర్ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటున్నారు. పార్లమెంటు ఎన్నికల దాకా ఆర్జీలను స్వీకరించేందుకు పోటీపడ్డ సీఎం మంత్రులు ఇప్పుడు విసుక్కుంటూ మొహం చాటేస్తున్నారు. ప్రజాభవన్లో సైతం ఆర్జీల స్వీకరణ ప్రక్రియ ముక్కుబడిగా మారింది. అందులోనూ 5 నుంచి 10% మందికి కూడా న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బండెనుక బండిగట్టి 16 బండ్లు గట్టి సచివాలయం వస్తం కొడుకో కాంగ్రెసు సర్కరోడా, మా ఆర్జీలు జూడు కొడుకో కాంగ్రెసు సర్కరోడా అంటున్నారు జనం. ఈ ప్రజాపాలనేందో ఆ పనుల సంగతేందో తెలియదు గాని సమీకృత కొత్త సచివాలయం మాత్రం కూరగాయల మార్కెట్ను తలపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల దాకా భరించగలిగిండ్రు గాని ఇక మంత్రులతోని కూడా అయితలేదట. అటు ప్రజాభవన్లో సైతం పరిస్థితి అలాగే ఉంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్జీల స్వీకరణ ప్రక్రియ ఇప్పుడు దిక్కుమొక్కు లేని వృధా ప్రయాసగా మారింది. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని అటు దిక్కు సైతం చూడకుండా ముఖం చాటేయడంతో ప్రజలు ఉసూరుమంటున్నారు. సచివాలయంలో సగటున రోజుకు 1,000 నుంచి 1,200 వరకు పాసులు జారీ అవుతున్నాయి. అదే సంఖ్యలో 2 వీలర్లు దాని చుట్టూ పార్క్ అవుతుంటాయి. గమ్మత్తేమిటంటే పాసులు తీసుకుని వచ్చే వాళ్ల సంఖ్య కంటే పేషీల నుంచి పిలిపించుకుని లోపలికి వెళ్లే సందర్శకుల సంఖ్య అధికం. అలా చెప్పించుకుని దాదాపు 2,000 మంది లోపలికి ప్రవేశిస్తారని అంచనా. రోజుకు 800 నుంచి 1,000 కార్లు ఆ ప్రిమిసెస్ లోకి ఎంటర్ అవుతాయి. బైవాక్, 2 వీలర్ 4 వీలర్ అంతా కలిపి డైలీ ఓ 4,000 మంది జనం రాజధానిలోని పెద్దాఫీస్కు వస్తారన్నమాట. ఏ ఫ్లోర్ చూసినా ఇసుక పోస్తే రాలనంతగా జనం. రకరకాల పనులతో వాళ్లంతా మంత్రుల పేషీల ముందు క్యూలు కడుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్లు బండ్లేసుకుని అనేక మంది ప్రజలు పట్నంలోని ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ కు వస్తుండటంతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆ భవనానికి 4 దిక్కులా పార్కింగ్ ప్లేస్ ఫుల్ అయిపోతుంది. చుట్టూ ఉన్న రోడ్లు ట్రాఫిక్ మయమవుతున్నాయి. విజిటర్స్ తాకిడి దెబ్బకు హైదరాబాద్లోని సాధారణ జనం అతలాకుతలమవుతున్నారు. సెక్రటేరియట్ వచ్చిన వాళ్లకు పనులేమన్నా అవుతున్నాయా అంటే అదీ లేదంటున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు. విధానపరమైన పనులు ఉంటే మినహా వ్యక్తిగతంగా ఏవైనా అవసరాలు సమస్యలు ఉంటే మాత్రం అవి పరిష్కారం అవడం లేదనేది వాళ్ల వర్షన్. పార్లమెంటు ఎన్నికల దాకా సీఎం మంత్రులు ఈ తతంగాన్ని బాగానే రక్తి కట్టించారు. కానీ పిటిషన్లు చేతిలో పట్టుకుని చాంతాడంత జనాల దండు పేషీల ముందు క్యూ కడుతుండటంతో వాళ్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అసలు పాలనను పక్కన పెట్టి ఆర్జీల శరపరంపరలో ఇరుక్కోవాల్సి వస్తుందని చిరాకు పడుతున్నారు. దీంతో అక్కడి సిబ్బంది వాళ్ల పేషీలకు లోపల నుంచి తాళం వేసుకుంటున్నారు. మాక్సిమం మొహం చాటేస్తున్నా ఒకవేళ తప్పిదారి జనం ఎదురుపడితే ఇలా అయిందానికి కాందానికి తమ చుట్టూ తిరగొద్దని, ఏదైనా పనిపడితే స్థానిక నాయకులు, నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా అధికారుల్ని కలవాలంటూ మంత్రులు విసుక్కుంటున్నారు. పోలీసులకు సైతం ఈ రద్దీ తలనొప్పిగానే మారింది. ఎవరినాపితే ఏం గొడవనో అని తలలు పట్టుకుంటున్నారు. అధికారుల పేషీల దగ్గర కూడా జనం పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. మరోవైపు అనుమతి ఉంటే మినహా ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే 6వ అంతస్తులోకి ఎవరూ వెళ్లకుండా సెక్రటేరియట్ సెక్యూరిటీ వింగ్ గతంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు మాత్రం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పేషీల ముందు సైతం గట్టి బందోబస్తే పెట్టారు. వీళ్ళిద్దరూ కొలువుదీరే 2వ అంతస్తులోకి వివిధ రకాల పేమెంట్ల కోసం జనం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక డిప్యూటీ సీఎం పేషీ వైపు వెళ్లే వసారా దగ్గరైతే ఏకంగా ఒక సెక్యూరిటీ అవుట్ పోస్టే ఉంది. ముందస్తు అనుమతి లేకుండా అటువైపు వెళ్లే వాళ్లను నిలువరిస్తోంది. లెక్కకు మించిన జనసందోహం అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. పని అయినా కాకున్నా విద్యాశాఖ లాంటి విభాగాలు ఉండే 1వ అంతస్తు నిత్యం సందర్శకులతో కిటకిటలాడే మిగిలిన ఇతర ఫ్లోర్లలో కూడా సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం పహారా కాస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులైతే తాము లోపల ఉండి కూడా జనాలకు తమ సిబ్బందితో లేరని చెప్పిస్తున్నారు. ప్రజాపాలన, ప్రజావాణిల పేర్లతో ప్రభుత్వం జనాల్ని బురుడీ కొట్టిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తమ అవసరాల కోసం ఆర్జీలు పెట్టుకోవడానికి బేగంపేటలోని ప్రజాభవన్కు వచ్చే సందర్శకుల సంఖ్య ఈ మధ్య గణనీయంగా తగ్గిపోయింది. మొదట్లో దాదాపు 3 నుంచి 4 వేల మంది తమ పిటిషన్లతో ఇక్కడికి వచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 600కు పడిపోయింది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం, కేవలం మంగళ, శుక్రవారాల్లో మాత్రమే ప్రజాభవన్లో పిటిషన్లు తీసుకోవడం జనం రాకపై గట్టి ప్రభావం చూపాయి. మరోవైపు సీఎం గాని, మినిస్టర్లు గాని అటువంక చూడకపోవడం ఒక కారణమనే అభియోగం కూడా ఉంది. ఏదో మొక్కుబడిగా అర్జీలు తీసుకోవడం, ఓ రసీదు ఇవ్వడం మినహా ప్రజాభవన్లో వాస్తవంగా ప్రజలకు ఎలాంటి ఆసరా అందడం లేదనేది అపవాదు. నిజం చెప్పాలంటే అటు సచివాలయానికి, ఇటు ప్రజాభవన్, కలెక్టరేట్లకు వస్తున్న వాళ్లలో కనీసం 5 నుంచి 10% మందికి కూడా న్యాయం జరగడం లేదనే అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. పైగా విసురులు, చీత్కారాలు ఎదురవుతుండడంతో జనాలు ఉసూరుమంటున్నారు. బహుశా ఇదేనేమో ప్రజాపాలనంటే అనుకుంటూ బేలగా, నిరాశగా ఊళ్లకు వెనుదిరుగుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే వాళ్లకు ఖర్చు తడిసి మోపెడవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సగటు మధ్యతరగతి జీవి జేబులకు చిల్లుడు పడడం తప్ప ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ఈ విధానం, కార్యాచరణ వల్ల ఫలితం శూన్యమనేది విశ్లేషకుల విమర్శ.